నిన్న చేనేత కార్మికుల దగ్గరికి దినోత్సవం సందర్భంగా వెళ్ళిన చంద్రబాబు మాట్లాడింది, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం, చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, పార్లమెంట్లో ఇది చట్టంగా రూపుదాల్చే వరకు పోరాటం చేస్తాం. ఇందులో తప్పేం లేదు. భవిష్యత్తులో ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏదైతే వర్గీకరణ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత భవిష్యత్తులో ఉపయోగపడింది. అలాగే ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీకి ఎస్సీల్లో నుండి కాంగ్రెస్ నుండి వచ్చింది. బీసీలు సొంత ఓట్ బ్యాంక్ కాబట్టి దాని మీద ఈ నిర్ణయంలో తప్పేం లేదు. ఇది చట్టసభల్లో అంటే అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి బీసీలకి 33% అని కోరుకోవడంలో తప్పేం లేదు. అది ఇప్పటి నుంచి ఒత్తిడి ప్రారంభమైతే భవిష్యత్తులో ఏదో ఒక రోజు, ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానం చేసింది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కృష్ణయ్య అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడింది కూడా అదే పాయింట్. ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ తనదని చెప్పే ప్రయత్నం చేస్తుంది, చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చినటువంటి అంశం కాబట్టి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 34% రిజర్వేషన్లని పునరుద్ధరిస్తాం. ఇదే తేనె తొట్టను కదల్చడం. అంటే ఇప్పుడు 50% మించి రిజర్వేషన్లు పెరగడానికి వీలు లేదన్నటువంటిది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు. గతంలో అట్లా పెంచడం, దాన్ని ఆపేయటం కోర్టులు. ఈలోపుగా దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బేసిక్గా ఏం జరిగింది, అంతకుముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు 2018లో నిర్వహించాల్సి ఉంది. కానీ ఇట్లాంటిదే బీసీ రిజర్వేషన్స్ అని పెట్టేటప్పటికి ఎవడో కోర్టుకు వెళ్ళి ఆపేశాడు ఎన్నికలు నిర్వహించకుండా. ఆపడం కాదు అతని ఉద్దేశం, తేల్చమని చెప్పి. దానివలన ఎన్నికలు ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ జీవోని విత్డ్రా చేసేసుకుని ఎన్నికలు కంటిన్యూ చేస్తే బీసీలకు అన్యాయం చేశాడన్నారు. కానీ జనం మాత్రం అతనికి ఓట్లేశారు మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవడానికి ఈ ప్లాన్ చేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది నిర్వహించాల్సి ఉంటుంది, 26లో నిర్వహించాల్సి ఉంటుంది చాలా వరకు కూడా. కాబట్టి అందుకోసం చేస్తున్నారా, లేదా దానికోసం ఇప్పటి నుంచినే రాజకీయం బిగించేశారు? ఎందుకంటే 34% రిజర్వేషన్లు తీసుకొస్తే అమలు కాదు, అది దాని మీద కోర్టులో ఆటోమేటిక్గా ఆగిపోతుంది. తద్వారా ఇక్కడ ఈ యాక్ట్ అంటే ఇచ్చినట్టు ఉంటుంది. అదే సందర్భంలో ఆపే అయితే కనుక దాన్ని బేస్ చేసుకుని ఎన్నికలు ఆగిపోతే ఒక ప్రెషర్ తగ్గుతుంది అని ఏమైనా చేస్తున్నారు. లేదా ఎవరో కేసు వేసినోడు ఎవడన్నా, రేపు పొద్దున పిటిషన్ వేసినోడు ఎవడన్నా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరడు అనే ప్రాజెక్ట్ చేసి బీసీలకి జగన్ అన్యాయం చేయబోతుంటే అదిగో మేమే ఇప్పుడు కాపాడాము బీసీలకి, అయినా నేను భవిష్యత్తులో ఇస్తాను, రాజ్యాంగ సవరణ చేపిస్తాను మోడీతో అని చెప్పి రేపటి ఎన్నికలకి బీసీ సెంటిమెంట్ని రేకెత్తించి, ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచినే గేమ్ నడుపుతున్నారా? ఎందుకంటే రాజకీయం నరనరాన అవపోసన పట్టినటువంటి మహామేధావి చంద్రబాబు గారు అందులో భాగంగా వేసిన ఎత్త చూడాలి.